హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మకానాతో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. మకానా అనేది మనకు తామర గింజల నుండి వస్తుంది. ఇంతకు ముందు కూడా నేను మకానాతో స్వీట్ రెసిపీస్ అలాగే స్నాక్స్ రెసిపీస్ షార్ట్స్ లాగా పెట్టాను. ఈ మకానాతో ఒక మంచి కర్రీ అయితే చేసి చూపిస్తాను. మకానా అనేది మనకు ఫిష్ కంటే కూడా మటన్ కంటే కూడా ఎక్కువ పోషకాలు అయితే ఉంటాయి. వెజ్ తినే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది మనం రెగ్యులర్గా మకానా తినడం అనేది. అయితే నేను మకానా కర్రీ చేయడం కోసం మకానా అయితే తీసుకున్నాను. అలాగే కొత్తిమీర పుదీనా కడిగి కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు కూడా కట్ చేశాను. టమాటా ఉల్లిగడ్డ అనేది ఈక్వల్గా తీసుకున్నాను నేనైతే. కొంతమందికి టమాటా ఎక్కువగా ఇష్టం ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. అలాగే మన టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం పసుపు, ఒక 6-7 జీడిపప్పులు, కొంచెం హోల్ గరం మసాలా, అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక స్పూన్ అంత పెరుగు. ఇక్కడైతే మకానాను ముందుగా ఒక ప్యాన్ పెట్టి మకానాను ఇలా లైట్గా ప్యాన్ పై ఇలా వేయించుకుంటున్నాను అనమాట. కాస్త క్రిస్పీగా అవుతాయి. మనం కర్రీలో వేసిన తర్వాత మెత్తగానే అవుతాయి, కానీ ఇలా కొంచెం లైట్గా ఇలా వేయించుకోవడం వల్ల కాస్త క్రిస్పీగా అవుతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా కొంచెం ఒక 2 నిమిషాలు అయితే ఇలా లో ఫ్లేమ్ మీద ఇలా వేయించుకున్నాను. అవి తీసి పక్కకు పెట్టి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్లో 4-5 జీడిపప్పులు, అలాగే ముందుగానే కట్ చేసి పక్కకు పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, ఈ ఉల్లిగడ్డను కూడా ఇందులో వేసి మంచి రెడ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్పై మనమైతే వేయించుకోవాలన్నమాట. ఇలా కర్రీ చేసుకోవడం అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఇందులో కొంచెం హోల్ గరం మసాలా కావాలంటే తీసుకోండి, లేదంటే హోల్ గరం మసాలా స్కిప్ చేసేసేయండి. ఇవంతా కాస్త రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, నేనైతే 2 టమాటాలు 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను అనమాట. వీటిని కూడా ఇందులో వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి ఆయిల్లో. ఈ కర్రీ అనేది మనకు బగారా రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. మనం కావాలి అంటే అల్లం వెల్లిగడ్డ కూడా సపరేట్గా ఇందులో వేసి కూడా మిక్సీ చేసుకోవచ్చు. నేను మాత్రం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లిగడ్డ ఇందులో వేసేసుకున్నాను. ఇదంతా అల్లం వాసన పోయే వరకు అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు ఇదంతా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్పై ఉడికించుకోవాలి. మనం టమాటా అనేది మొత్తం ఉడికిపోయిన తర్వాతనే కారం అనేది వేసుకోవాలన్నమాట, లేకపోతే అంత మాడుతుంది. టమాటా అనేది సరిగ్గా ఉడకదు, పచ్చి వాసన వస్తుందన్నమాట కర్రీలో. టమాటా అంతా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇలా కారం, ఉప్పు వేసేసుకొని పక్కకు దించేసుకొని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకొని ఒక్క నిమిషం ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదా, పేస్ట్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. మిక్సీ జార్ మూత తీయగానే చాలా మంచి స్మెల్ వస్తుంది. దీన్నంతా మనం ఆయిల్లో వేసేసుకోవాలి. మిక్సీ పట్టిన టమాటా గ్రేవీ అంతా ఆ మిక్సీ జార్లోనే కాస్త వాటర్ వేసేసుకోవాలన్నమాట. అంతా ఒకసారి కలిపేసుకొని ఈ గ్రేవీ అనేది మసలే టైంలో 1 స్పూన్ పెరుగైతే వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పక్కకు పెట్టుకున్న మకానా ఉన్నాయి కదా, మకానాని ఇందులో వేసేసుకొని పైనుంచి కాస్త కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మనం సిమ్లో పెట్టేసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, అప్పుడు మన కర్రీ అయితే రెడీ అయినట్టు. దించేసుకుంటే మనకు మకానా కర్రీ అయితే రెడీ. టేస్ట్లో అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట మకానా కర్రీ. మరి మీ అందరికీ ఎలా అనిపించింది? లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.